కాకినాడ నగర పరిశుభ్రతను కాపాడేందుకు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కఠిన చర్యలకు సిద్ధమైంది. నగరంలో కొబ్బరి బొండాలు విక్రయించే వ్యాపారులు బొండాల వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారవేయరాదని అదనపు కమిషనర్ కెటి సుధాకర్ హెచ్చరించారు. శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన కొబ్బరి బొండాల వ్యాపారులతో నేరుగా మాట్లాడి సమస్యలను వివరించారు. బొండాలను పగలగొట్టి రోడ్లపై లేదా ఖాళీ ప్రదేశాల్లో పారవేయడం వల్లే ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఈ వ్యర్థాలలో నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు పెరిగి డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారులు బొండాలను 4 ముక్కలుగా చేసి కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బందికి అందించాలని సూచించారు. సామర్లకోట రోడ్, యానం రోడ్ సహా కార్పొరేషన్ పరిధిలోని ఎక్కడైనా కొబ్బరి బొండాల చెత్తను నిర్లక్ష్యంగా పారవేయడం పూర్తిగా నిషేధించబడిందని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా కొబ్బరి బొండాల వ్యర్థాల పారవేతకు ప్రత్యేక స్థలాలను కేటాయించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలోనే దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని అమలు చేస్తామని చెప్పారు. నగర పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొంటూ వ్యాపారులు సహకరించి కాకినాడను స్వచ్ఛంగా ఉంచాలని అదనపు కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈయనొక్కడేనే కాదు, మొత్తం మన సిటీ మొత్తం మీద ఈ విధంగా కొబ్బరి బొండాలు అమ్మే వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళు చేస్తున్న క్రమం ఏంటంటే, వీళ్ళ కొబ్బరి బొండాలు కొట్టేసిన తర్వాత వీళ్ళు ఆ కస్టమర్ దగ్గర నుంచి తీసుకొని కొబ్బరి బొండాలు ఉన్నట్టుగానే అక్కడ పడేస్తా ఉన్నారు. అలా పడేయడం వల్ల దాంట్లో దోమలు వృద్ధి అయ్యి ఆ లార్వా ఇవన్నీ కూడా వృద్ధి అయిపోయి మళ్ళీ కొత్తగా దోమలు పుట్టుకొచ్చేసి డెంగ్యూ దోమలు అలాంటివి వృద్ధి అయ్యి మళ్ళీ ప్రజలకు చాలా హానికరంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఈ కొబ్బరి బొండాన్ని 4 ముక్కలకు కొట్టేస్తే అది మనకు తొందరగా ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దీన్ని మనం కలెక్ట్ చేసుకోవడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రాపర్గా ఒక చోట ఎక్కడైతే మనం చెప్తామో అక్కడే, లేదంటే మన శానిటరీ వాళ్ళకి మన ట్రాక్టర్కి కనుక ఇచ్చినట్లయితే ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క కొబ్బరి బొండాలు వల్ల మనకు దోమలు వృద్ధి లేకుండా ఉంటాం. అదేవిధంగా కొబ్బరి బొండాల వల్ల మనకు చెత్త అక్యుములేట్ అయ్యే పరిస్థితి లేకుండా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఇక నుంచి ఇదిగో ఒకసారి చూపించమ్మా, ఎలా కొడుతున్నావు చూపించుడు. ఇక నుంచి కొబ్బరి బొండాన్ని 4 ముక్కలుగా కొట్టండి. 4 ముక్కలుగా కొట్టేసేయటం వల్ల తొందరగా ఇది ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దోమలు కానీ ఏమైనా కానీ దాంట్లోకి ఉండటానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇక నుంచి ఆ విధంగా చేయవలసిందిగా వ్యాపారస్తులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. ఒకవేళ గనక మీరు అది గనక చేయకుండా ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులు కనుక మీరు చేస్తే కనుక మీ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీడియా పూర్వకంగా మీకు తెలియజేస్తాం.